రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సేవలను మరింత విస్తరిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జీవీఎంసీ 66వ వార్డు కైలాష్ నగర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. QR కోడ్ అనుసంధానంతో తయారు చేయబడిన ఈ కార్డుల ద్వారా రేషన్ తీసుకున్న క్షణంలోనే సంబంధిత లబ్ధిదారుని వివరాలు జిల్లా సంబంధిత కార్యాలయంలో నమోదు అవుతాయని అన్నారు. రేషన్ పక్కదారి పట్టకుండా చేయడానికి ఇదొక స్మార్ట్ ప్రయత్నమని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి భాస్కర్ రావు, ఏఎస్ఓ కృష్ణ, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, బొండా జగన్ రావుతు శ్రీనివాస్, గంధం శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీ, వార్డు అధ్యక్షుడు గోమడ వాసు, ముర్తాజా, సింగూరు అనంత్, నల్లూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ఈ రేషన్ కార్డ్స్ ఇవ్వడం అన్నది జరుగుతూ ఉంది. QR బేస్డ్ రేషన్ కార్డ్స్, దాంట్లో ఏదైతే QR బేస్డ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఎటువంటి కంప్లైంట్ ఉన్నా కానీ గుప్తంగా, ఇదివరకైతే గుప్తంగా ఉంచడం అన్నది జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకునేసి మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ చేసినా కానీ రేషన్ కు సంబంధించినవి, సరుకులకు సంబంధించినవి చేసినా అవి రికార్డ్ చేసుకుని వాటిపైన యాక్షన్స్ తీసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా దానిపైన ఉంది. కుటుంబ సభ్యుల వివరాలు కూడా దానిపైన పూర్తిగా ఉంటాయి. సో దట్ ఈస్ ఎ వెరీ వ్యాలిడ్ కార్డ్ issued by the government of Andhra Pradesh. సో మీరు దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటారని చెప్పేసి ఈ కార్యక్రమం సందర్భంగా కోరడమైంది. ఈ కాన్స్టిట్యున్సీలో ఇదిగోండి 1,2893 కార్డులు గాజువాక కింద ఉన్నాయి. స్మార్ట్ కార్డ్స్ వచ్చేసి 1,02,166 వచ్చాయి. ఒక 600 కార్డులు ఏంటంటే వాళ్ళు ఆ ఫోటోలు అవి సక్రమంగా లేని కారణంగా అవి కూడా వచ్చేస్తాయి. అవి కూడా ప్రింటింగ్ ప్రాసెస్ కొత్తగా అప్లై చేసుకోవచ్చు. సచివాలయాల్లో ఎప్పటికప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి వచ్చినవన్నీ మేము డిస్ట్రిబ్యూషన్ కింద కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు వరకు 31వ తారీఖు వరకు సచివాలయ సిబ్బంది ఇంటి వద్దనే ఇస్తారు. ఎటువంటి కంగారు అవసరం లేదు. దాని తర్వాత FP షాప్ డీలర్ల దగ్గర పెట్టడం జరుగుతుంది. మళ్ళీ 15వ తారీఖు నుంచి మళ్ళీ సచివాలయ సిబ్బంది వాళ్ళ యొక్క పరిధిలో ఉన్నటువంటి కార్డులను సక్రమంగా QR బేస్డ్ రేషన్ కార్డ్స్ ని ఒక యాప్ ద్వారా కమిషనర్ గారు మా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఒక యాప్ ద్వారా దాన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. అకౌంటబుల్ ఈ రాష్ట్రంలో స్మార్ట్ కార్డ్స్ ద్వారా రేషన్ ఇవ్వాలి, తద్వారా అవినీతిని అరికట్టాలి, ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అటు పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకత్వం అంతా కలిసి ఒక మంచి ఆలోచన ఈ స్మార్ట్ కార్డ్స్ చేయడం జరిగిందండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరైతే రేషన్ రైస్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ స్మార్ట్ కార్డులో అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ తీసుకుంటే ఆ లబ్ధిదారుడి యొక్క ఫోటో, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వారి యొక్క సమాచారం, అలాగే వాళ్ళు అడ్రస్ ఉంటుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యముద్ర, దేశానికి సంబంధించినటువంటి రాజ్యముద్ర ఉంటుంది. అంతేగాని ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు మాత్రం లేవు. గత ప్రభుత్వం చూసుకుంటే కేవలం ఆ ఫోటో పిచ్చితో ఆ రేషన్ కార్డు మీద కావచ్చు, పాస్బుక్ల మీద కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ డాక్యుమెంట్ల మీద కావచ్చు, ఆ ఒక బొమ్మలు వేసుకున్నటువంటి పిచ్చి ఉండేది. ఇది అందరికీ ఒక ఆదర్శమైనగా ఉండాలి, పారదర్శకంగా చేయాలి, మంచి పాలన అందించాలి, ప్రజల యొక్క మన్నలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఇలాగా ఎవరు బొమ్మలు కూడా, ఏ నాయకుడు ఒక బొమ్మ లేకుండా కేవలం అదొక రాజముద్రతో ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ స్మార్ట్ కార్డు ద్వారా ఆ QR కోడ్ ఒకసారి స్కాన్ చేస్తే చాలు మొత్తం డీటెయిల్స్ వస్తుంది. అలాగే దాంట్లో టోల్ ఫ్రీ కూడా నంబర్ ఉంది. ఎవరికైనా ఎటువంటి డౌట్ ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కొట్టచ్చు. సో ఒక పగడ్బందీగా తయారు చేసినటువంటి కార్డు, అలాగే మంచిగా ఉపయోగపడేటట్టుగా తయారు చేసినటువంటి కార్డు అండి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి,
కూటమి ప్రభుత్వానికి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున మేము మా కుటుంబం అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను అండి. అలాగే ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ వారు కూడా చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఈ సివిల్ సప్లైస్ కమిషనర్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ కావచ్చు, సివిల్ సప్లై ఆఫీసర్స్ కావచ్చు, అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్ అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి ప్రయత్నంతో ఇది చేయడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పి సందర్భం తెలియజేస్తూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి కూడా నేను ప్రత్యేకంగా మంత్రి గారికి అలాగే డిపార్ట్మెంట్ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.